మాకు ఒక ముందడుగు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. హనుమంత్ రెడ్డి గారు, ఎక్కడో మరి మాకేం ఆమె ఏం పార్టీలో చేరినా మాకేం నష్టం లేదు అంటున్నారు. కానీ ఎక్కడో కొంత ఆందోళన కూడా ఉన్నట్టుంది. ఆ స్పందిస్తున్నటువంటి తీరులో, మీ నాయకులు స్పందిస్తున్నటువంటి తీరులో ఇవాళ్లే కేసీఆర్ని కలవటం వెనకాల ఆంతర్యం అంటే ఆయన అనారోగ్యానికి గురయ్యి లేకుంటే ఆపరేషన్ చేయించుకొని చాలా రోజులైంది. కానీ ఢిల్లీలో షర్మిల చేరే కాంగ్రెస్లో విలీనం చేసి చేరే రోజే ఇక్కడ కేసీఆర్ని కలవటం, దాని వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ పొలిటికల్ ఉద్దేశంగా రాజకీయ లక్ష్యం కానీ కనపట్లేదా చాలా స్పష్టంగా? ముందుగా మీకు బిగ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికీ శుభ సాయంత్రం సార్. ఏదైతే ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్లకు ఇప్పుడు అక్కడ విలేకరులు అడిగారు, ఏమడిగారు? షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఇది మీరు రాయండి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు, మీకేం ఇబ్బంది లేదు. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మాకేం ఇబ్బంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే కొన్ని పత్రికల్లో, ఈనాడులోనో ఆంధ్రజ్యోతి పేపర్లోనో ఈరోజు షర్మిలమ్మ గారి గురించి గొప్పగా రాస్తున్నారు. ఆ రోజు ఇదే షర్మిలమ్మ గారి వ్యక్తిగత జీవితం మీద ఎన్ని రకాలుగా అభూత కల్పనలు చేసి రాశారు. ఆమె వ్యక్తిగత గురించి ఎంత తప్పుగా రాశారు అంటే వాళ్ళకు అవసరం కాబట్టి ఈరోజు ఒక్క నిమిషం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా దీన్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో రాస్తున్నారు. కాబట్టి ఆ విలేకరులు అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా ఎవరు ఏ పార్టీలోనే చేరొచ్చు, ఎవరికి స్వాతంత్రం ఉంది, హక్కు ఉంది కాబట్టి దాని ప్రకారం ఎవరు ఏ పార్టీలోనే చేరొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. దాని గురించి మేము విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాం తప్ప ఎవరిని వ్యక్తిగతంగా ఇంకొకటో మిగతా పార్టీలు చేసినట్టుగా మేము చేయమనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇందాక కాంగ్రెస్ పెద్దలు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎలక్షన్లలో సమైక్యాంధ్ర నినాదంతోనే మేము ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. అప్పటికే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడదీసిన బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి పార్లమెంటును మూసేసి ఏ విధంగా విభజించారో ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చట్టం చేయకుండా, దీంట్లో ఏంటంటే ఏదైతే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తానని దాన్ని చట్టం చేయకుండా పక్కన పెట్టేసి, ఏదైతే చట్టం చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వీళ్ళే చేశారు అన్యాయం. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ఈ రోజు ఏదో మరి హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ ఇందాక గౌతమ్ గారు కూడా ఒక ప్రశ్న ఏం వేశారంటే, అందరూ తెలంగాణ ఇవ్వాలి, రాష్ట్ర విభజనకి అనుకూలంగానే మాట్లాడిన వాళ్ళు, అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు కాదు. ఒక ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ కానీ, టీఆర్ఎస్తో జతగట్టి టీడీపీ కానీ, టీఆర్ఎస్తో జతగట్టి కాంగ్రెస్ కానీ, ఇక ఆనాడికి మీ పార్టీ లేదు. అందరూ తర్వాత పార్టీ చీలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ చీలిపోయారు. ఆ తర్వాత మీరు కూడా రాజ్యాంగం ప్రకారం పలానా ఆర్టికల్ సెక్షన్ ప్రకారం విభజనకి మాకు అభ్యంతరం లేదన్నారు. అటు టీడీపీ 2 రాష్ట్రాల వాళ్ళు, అటు ఆంధ్ర వాళ్ళు పోయి ఒక శ్రీకృష్ణ కమిటీకి ఒక లేఖ, తెలంగాణ వాళ్ళు పోయి ఒక లేఖ, వైసీపీ కూడా సేమ్ ఆంధ్ర నాయకులు పోయి ఒక లేఖ, తెలంగాణ నాయకులు పోయి ఒక లేఖ. ఈ గందరగోళాన్ని సృష్టించింది అందరిది బాధ్యత కాదా అంటే ఏం చెప్తారు? మేము ఎక్కడ కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర వ్యక్తి పార్లమెంట్ లో కూడా దాని మీదనే పోరాడాము. ఎలక్షన్లలో 2014 ఎలక్షన్లో విభజించిన తర్వాత కూడా సమైక్యాంధ్ర మీదనే మేము ఓట్లు అడిగాం తప్ప వేరే ఆలోచన లేదు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్ లో సభ పెట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఏ ఒక్కరు కూడా పెట్టలేదు. దాని గురించి ఎంత మాట్లాడినా రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. నా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఎంతసేపు ఉన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు వచ్చారు కాబట్టి ఆ లెగసీతో కాంగ్రెస్ పార్టీ లేపాలనుకుంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మరి ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని ఎందుకు లేపలేకున్నారు? ఈ రాష్ట్రంలో ఎందుకు పోరాడలేకున్నారు? 10 సంవత్సరాలు ఇచ్చిన తెలంగాణ అంటే కోరుకున్న తెలంగాణను ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో లేవడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ
ఈ దేశానికి అన్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రజలు నమ్మారు. అది నిజం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరెవరో చేరతారంటున్నారు, చేర్చుకోండి, తప్పేం లేదు. మీది ఏమంటారు, ఎవరిని ఏ విధంగా తొక్కేయాలనో కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీని కూడా కలుపుకొని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ దగ్గర లేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నుంచి, ఈ దేశంలో నుంచి తీసేస్తానని చెప్పిన టీడీపీ పార్టీతో కలిసి 2018 ఎలక్షన్లలో తెలంగాణలో పోటీ చేసింది, 2019 ఎలక్షన్లలో పార్లమెంట్ లో పోటీ చేసింది. వాళ్లకు సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ సిద్ధాంతాలు ఉన్నాయని ఆలోచన చేయడమే తప్పు. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్, తెలుసుకుందాం ఎవరికి ఏం సిద్ధాంతాలు ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం. రఫీ గారు, సిద్ధాంతాలు లేని పార్టీ అది